ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘశాంతము గల దేవ యాచి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవ యాచి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. దేవాతి దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉంటున్నాను. ఈ చక్కని ఆత్మపూర్ణ సందేశములకు ఆహ్వానించినటువంటి దేవుని యొక్క దీనదాసుడు ఆంద్రేయ, దేవుని యొక్క దీనదాసుడు తిమోతి గారికి నా ప్రత్యేకమైన అభివందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దైవ ప్రతినిధులకు, కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన అభివందనాలు చెల్లిస్తున్నాను.
చాలా జాగ్రత్తగా దైవవాక్యాన్ని మనం విందాం. లోకములో పోతే రానిది రెండే రెండు. ఒకటి, ప్రాణం పోతే తిరిగి రాదు. సమయం పోతే తిరిగి రాదు. ఇవి రెండు చాలా విలువైనవి, చాలా శ్రేష్టమైనవి. వీటికి విలువ కట్టి దైవ సన్నిధిలో కూర్చోవాలి. దేవుడు నీకు ఇచ్చిన సమయం చాలా విలువైనది. ఈ విలువైనటువంటి సమయములో ఒక విలువైన వాక్యాన్ని దేవుడి నీకిచ్చి, ఆ వాక్యంతో నీకు ఒక విలువైన జీవితాన్ని దేవుడు ఇవ్వాలని ఎంతగానో దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని సంకల్పం మన విషయంలో ఏదైతే ఉందో అది దేవుడు జరిగించేటప్పుడు పూర్తి విధేయత చూపించడం ఎంతైనా మంచిది. దేవుడు కోరుకున్నంత పరిశుద్ధత ఇంకా సేవకునికి రాలేదు. భక్తులైనటువంటి వ్యక్తులకు ఇంకా రాలేదు. దేవుడు కోరుకున్నంత పరిశుద్ధతే మనకు కావాలి అని పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి నడిపించే ఈ సజీవమైన వాక్యాన్ని దేవుడు మనకు అందించేటప్పుడు అంతరంగముతో అందుకొని దానికి అనుగుణ్యంగా జీవించడమే మన ధర్మం. కావున ఈ సమయం చాలా జాగ్రత్తగా దైవవాక్యాన్ని వినాలి. వాక్యం జరుగుచున్నప్పుడు ఎవరైనా మీలో సేవకులైన విశ్వాసులైన మీరైనా మధ్యలో లేచి వెళ్ళాలి అని అనుకుంటే ఇప్పుడే మీకు అవకాశం ఇప్పుడే మీరు వెళ్ళిపోవచ్చు. మధ్యలో ఎక్కడ కానీ వాక్యాన్ని దేవుణ్ణి అవమానపరిచి వెళ్ళడం అది ఎప్పటికీ కూడా దైవ దృష్టిలో మంచిది కాదు. కావున సమయాన్ని హెచ్చిద్దాం, విలువైన వాక్యాన్ని విందాం, వాక్య ఆధారంతో బ్రతుకును విలువైనదిగా చేసుకొని వెళ్ళుదాం. దేవుడు ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథం న్యాయాధిపతులు 9వ అధ్యాయం 9 నుండి 15వ వచనం వరకు మనము చూడగలిగితే ఇక్కడ చెట్లన్నీ కూడా కలిసి తమ మీద ఒక వ్యక్తిని రాజుగా పెట్టుకోవాలని, తమ్మును పరిపాలించాలి అని చెట్లన్నీ కూడా కలిసి ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఓ ఒలీవ చెట్టు, నీవు మా మీద రాజువై ఉండి మమ్మును నీవు పరిపాలించవా అని చెట్లన్నీ కలిసి ఒలీవ చెట్టును అడగడము జరగగలిగాది. ఆ సమయములో ఒలీవ చెట్టు నాలో నుండి తీయబడినటువంటి తైలము నేను ఇవ్వకుండా మీ మీద నేను రాజునై ఉండి ఇటు అటు ఊగుతూ నేను ఉండాలా? మీ మీద నేనేమాత్రము రాజు అయి ఉండను. నా ధర్మమేదో అదే జరిగిస్తా. ఈ చెట్లన్నీ కలిసి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళడం, ఓ అంజూరపు చెట్టు, నీవు మా మీద రాజువై ఉండి మమ్మును నీవు పాలించవా? అంజూరపు చెట్టు, నా మధురమైన ఫలం,
నా మాధుర్యం నేను ఇవ్వక మీ మీద రాజునయ్యుండి ఇటు అటు నేనేమాత్రం ఊగను. దాని యొక్క ధర్మమేదో దానికే అది న్యాయం చేసాది, అది కూడా తృణీకరించగలిగాది. చెట్లన్నీ కలిసి ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్ళాయి. ఓ ద్రాక్షవల్లి, మమ్మును నీవు పాలించగలుగుతావా? మా మీద రాజుగా నీ ఉండగలుగుతావా? నా ద్రాక్షారసాన్ని నేనిచ్చి మనుష్యులను నేను సంతోషపెట్టక మీ మీద నేను రాజునయ్యుండి పాలించను. అది తిరస్కరించగలిగాది. చిట్ట చివరికి ఈ చెట్లన్నీ కూడా కలిసి ఒక ముండ్ల పొద దగ్గరికి వెళ్ళి ఆ ముండ్ల పొదతో చెప్పడము జరుగుచున్నది, మా మీద నీవు రాజువై ఉండగలుగుతావా? అది ఒక్కటే అంగీకరించడం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, పరిశుద్ధ గ్రంథం చరిత్ర, పరిశుద్ధ గ్రంథం అక్షరార్థకం, పరిశుద్ధ గ్రంథం ఆత్మ సంబంధమైనది అని అనేక మంది వ్యక్తులు చరిత్రగా దీన్ని బోధిస్తారు. మరికొందరు దీన్ని అక్షరార్థకంగా బోధిస్తారు. పరిశుద్ధ గ్రంథం చరిత్ర కంటే, అక్షరార్థకం కంటే ఇది ఆత్మ సంబంధమైనది అన్న విషయం మరిచిపోకూడదు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా 66 పుస్తకములతో గుప్తమై ఉన్నటువంటి ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాక్యములో కూడా ఎంతో భావగర్భితమైన పరమార్థికమైన సత్యములను దేవుడు ఇందులో గుప్తపరచగలిగాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమే మనమంటూ అందుకోగలిగితే అంతరంగానికి అగోచరంగా ఉన్న ప్రతిదీ కూడా గోచరమయ్యే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మొదట నాకు బోధిస్తాడు, ఆ మీదట మీకు బోధిస్తాడు. బోధింపబడిన వాక్యానికే విధేయత చూపించగలిగితే నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం అసంపూర్ణతలో నుండి ఒక సంపూర్ణతలోనికి వెళ్ళటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది. ఇక్కడ కనిపించేటువంటి ఈ ఒలివ చెట్టు ఎందుకు తిరస్కరించాలి? అంజురపు యొక్క చెట్టు ఎందుకు తిరస్కరించాలి? ద్రాక్షవల్లి ఎందుకు తిరస్కరించగలిగాది? ముండ్ల పొద మాత్రమే ఎందుకు అంగీకరించగలిగాది? ఇది మనం గ్రహించవలసిన విషయం. పరిశుద్ధ గ్రంథంలో ఇది ఒక చరిత్రగా అక్షరార్థకంగా కనిపించిన ఆత్మ సంబంధముగానే పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధించని ఈ ఒలివ చెట్టును మనము చూడగలిగితే ఇది మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభుల వారికి పోల్చబడినది. రెండవదిగా చూడగలిగితే ఈ ఒలివ చెట్టు జెరుబ్బాబెలుకు, ప్రధాన యాజకుడైన యెహోషువకు పోల్చబడినది. ఈ ఒలివ చెట్టును చూడగలిగితే మోషేకు, ఏలియాకు పోల్చబడినది. వాక్య ఆధారాన్ని బట్టి మనము చూడగలిగితే ఈ చెట్టు ఈ భక్తులకు పోల్చబడినట్లుగా, దేవునికి పోల్చబడినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. అయితే ఈ చెట్టుకు పోల్చబడినటువంటి దేవుడైన ఈ ప్రవక్తలైన ఈ భూమి మీద వారు ఏం చేశారు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒలీవ చెట్టుకు ఆయన పోల్చబడగలిగాడు. ఒలీవ చెట్టు మొట్టమొదటగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ మనకు కనిపిస్తుంది? పరిశుద్ధ గ్రంథములో ఒలీవ చెట్టు మొట్టమొదటగా మనకి ఎక్కడ కనిపిస్తుంది అనగా నోవాహు యొక్క కాలములో కనిపిస్తుంది. పాపం విలయతాండవమాడగలిగాది నోవాహు కాలములో. దేవుడు సహించలేనంత పరిస్థితి ఆ రోజుల్లో.
నోవాహు 120 సంవత్సరములు ఏకధాటిగా దిద్దుబాటుతో కూడిన బోధ చేశాడు. పరివర్తన చెందగలిగితే సరే, పరివర్తన చెందకపోతే దేవుని నుండి దిగిరావడం ఉగ్రత ఉంది. హెచ్చరిక చేశాడు. ఆ రోజుల్లో నోవాహు కాలములు నోవాహు ఒక్కడే నీతిమంతుడు అని బైబిల్ చెబుచూ ఉంది. నోవాహు యొక్క నీతికి సమమైన నీతి కలిగిన వాడు నోవాహు కాలములో ఎవడైనా ఉన్నాడా అని పరీక్షించి చూడగలిగితే ఎవడూ లేడు అని బైబిలే మనకు చెప్పేస్తూ ఉంది. నోవాహు ఇక కాలములో ఒక్క మాట చెప్పాలి అంటే పాపం విలయతాండవమాడుచు ఉండగలిగాడు. ఇటువంటి పరిస్థితులలో నోవాహు వారి యొక్క మేలు కోరి, వారి బాగోగును కోరి దిద్దుబాటుతో కూడిన బోధ చేశాడు. వినగలిగిరే కానీ, గ్రహించగలిగిరే కానీ లోబడిన వాడు ఎవ్వడు కూడా లేకపోయాడు. ఏం కారణం? లేదు వారికి దేవుని భయం, లేదు వారికి పాప భయం. దైవ భయం, పాప భయము లేనివాడు స్వేచ్ఛగా జీవించగలుగుతాడు, స్వతంత్రంగా జీవించగలుగుతాడు. తనను ఎవ్వడు కానీ ఎదురుదాడి చేసి జీవితాన్ని చక్కబెట్టేవాడు ఎవడో నాకు లేదు అని అనుకుంటూ నాకు నేనే అని విర్ర వీగుతూ అంతరంగంలో అహంకారాన్ని పెంచుకుని ఆ రోజుల్లో జీవించిన జనాంగం, ఆ జనాంగం నిర్ణయించిన కాలం పూర్తి అయిపోయాయి. దేవుడు నోవాహు ద్వారా నిర్మించుకున్నాడు ఓడ. ఆకాశ వాకిండ్లు తెరుబడిపోయాయి. 40 రాత్రింబగళ్ళు వర్షం పడ్డగలిగాది. అయితే ఆ పడినటువంటి నీరు భూమి ఎంతవరకు తీసుకోవాలో తీసుకుని ఆ తర్వాత వదిలేసాది. నీటి మట్టం పెరిగిపోయాది. మనుష్యులేమి, వారికి నివాసయోగ్యంగా కట్టుకున్న గృహాలేమి, ఆ రోజుల్లో భూమి మీద మొలిచిన చెట్లేమి, దేవుని వలన సృష్టించబడిన పర్వతములేమి, సమస్తము కూడా జలసమాధి అయిపోయాది. జలసమాధి అయిపోయాది. గమనించాలి. ఆ తరువాత నోవాహు భార్య యాపేతు, షేతు, హాము భార్యలు 8 మంది మాత్రమే నీటి పైన ఉన్నటువంటి ఓడలో ఉండిపోయారు. ప్రతి జీవిలో ఆడ మగ ఉండిపోయాది. నోవాహు ఏదైనా నెమ్మది ఉందా? అందరూ కూడా జలసమాధి అయిపోయారు. నోవాహు, నేను, నా భార్య, నా కుమారులు, నా కోడళ్ళు మేము బ్రతికింపబడ్డాం. ఈ అపాయము నుండి దేవుడు ఉపాయముతో ఈ యొక్క ఓడలో మమ్మల్ని భద్రపరచగలిగాడు. నోవాహు సంతోషించాడా? నోవాహు జీవితంలో సంతోషం లే. వారు చచ్చినట్లుగా నేను చావలే, వారు చచ్చారు, నన్ను బ్రతికించాడు, సంతోషించాలి. అయితే నోవాహుకు సంతోషం లే. ఎందుకు లేదు సంతోషం? ఎంతకాలం ఈ నీటి పైభాగాన ఉండాలి? నీరు ఎప్పుడు ఇంకిపోతుంది? నేనెప్పుడు భూసంచారి కాగలుగుతా? ఎంతకాలం ఈ నీటిపైన? ఇది తన జీవితంలో పట్టుకున్న ఒక పెద్ద సమస్య. ఈ సమస్య ఒక సుడిగుండములాగా నోవాహును ఓడలో కృంగదీసేసాది. నెలల కొద్దీ నెమ్మది లేని జీవితం నోవాహుకు. ప్రభునందు ప్రియమైన వల్ల రోజులు గడిచిపోయాయి. పంపాడు కాకిని, పంపాడు పావురాన్ని, ఒకదాని తర్వాత ఒకటి పంపగా పంపబడిన పావురం ఒక్కసారిగా అది వెళ్ళి నీళ్లలో నుండి పైకి వచ్చిన ఒలీవ చెట్టు పావురమునకు కనిపించింది. వెంటనే ఈ పావురం ఆ ఒలీవ చెట్టు మీద వ్రాలి ఆ చెట్టు యొక్క కొమ్మ తుంచుకొని నోవాహు దగ్గరికి వచ్చేసాది.
ఎప్పుడైతే రాగలిగాదో నోవాహు దాన్ని చూచిన వెంటనే నెమ్మది దొరికింది, సమాధానం, హృదయమంతా ఒక ప్రశాంతతతో కూడిన వాతావరణం, ఒక శాంతియుతమైనటువంటి అనుభవంలోనికి తాను రావడం జరిగిపోయాది. అంటే ఏ నీటి చేత ఏ ఒలివ చెట్టు మునిగిపోయాదో కంటికి కనబడక నెలలు గడిచిపోయిన తర్వాత నీటి మట్టం తగ్గగా ఒలీవ చెట్టు పైకి రాగా పావురము దాన్ని తీసుకుని నోవాహుకు ఇవ్వగా గ్రహించగలిగాడు నోవాహు, నీటి మట్టం తగ్గిపోతున్నది అని. నీటి మట్టం తగ్గిపోతున్నది అని. ఏ పావురం ఏ ఒలీవ చెట్టు యొక్క మొక్కను చూపించడం జరిగిపోయాదో ఎక్కడ లేని ధైర్యం, ఎక్కడ లేని ఆదరణ, ఎక్కడ లేని నెమ్మది అతని కలుగలిగాది. ఇది పరిశుద్ధ గ్రంథంలో తెలియపరిచిన విషయం ఆదికాండం 8:11. అయితే ఈ నీళ్లలో నుండి పైకి వచ్చిన ఈ ఒలీవ చెట్టు ఏది? ఆ చెట్టు మీద వ్రాలిన ఆ పావురము ఏది? ఇది మనం అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి 3:16 మనం చదువుకుందాం. బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంది, యేసుక్రీస్తు బాప్టిస్మము పొందిన తరువాత నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఆకాశం తెరువబడగలిగాది, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను అని మనకు వ్రాయబడి ఉంది. చూడు, అది యోర్దాను యొక్క నది, అందులో యోహాను ఉన్నాడు. బాప్టిస్మమునకు క్రీస్తు కూడా యోహాను దగ్గర ఉన్నాడు. యోహాను దగ్గర ఎప్పుడైతే క్రీస్తు బాప్టిస్మమును తీసుకున్నాడో నీళ్లలో నుండి యేసుక్రీస్తు ఒడ్డుకు వచ్చాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ పావురము వలె క్రీస్తు మీదికి దిగి వచ్చింది. నోవాహు కాలములో నీళ్లలో నుండి ఒలివ చెట్టు వచ్చాది. యోర్దాను నదిలో యేసుక్రీస్తు నీళ్లలో నుండి ఆయన ఒడ్డుకు వచ్చాడు. ఒలీవ చెట్టు ఎలా నీళ్లలో నుండి పైకి వచ్చిందో యేసుక్రీస్తు కూడా నీళ్లలో నుండి పైకి వచ్చాడు. నీళ్లలో నుండి పైకి వచ్చిన ఒలీవ చెట్టు మీద పావురము వ్రాలింది. నీళ్లలో నుండి పైకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు మీద పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారు, నీళ్లలో నుండి పైకి వచ్చిన ఒలీవ చెట్టే నీళ్లలో నుండి పైకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు. ఇది మనం గ్రహించవలసిన విషయం. ఆ పావురం ఆ ఒలీవ యొక్క కొమ్మను తీసి ఏ విధంగా నోవాహుకు ఇచ్చి ఒక నెమ్మదిని, ఒక ధైర్యం, ఒక ఆదరణ ఇవ్వడము జరగగలిగాదో అదేవిధంగా పావురమునకు పోల్చబడిన పరిశుద్ధాత్మ ఒలీవ చెట్టుకు పోల్చబడినటువంటి యేసుక్రీస్తు మీదికి వచ్చి ఆ పరిశుద్ధాత్మే యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి చూపించింది. పావురం ఆ ఒలీవ యొక్క మొక్కను నోవాహుకు ఎలా చూపించి ధైర్యపరిచి నెమ్మదిని ఇచ్చిందో, పావురమునకు సూచనగా ఉన్న పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుని కూడా లోకానికి ఇవ్వడం వాక్య భాగములో చూస్తూ ఉన్నాం. దివిని విడిచి భువికి వచ్చిన గాబ్రియేలు దూత మరియతో చెప్పిన మాట ఏంటి తెలుసా? మరియా, పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును ధరించగలుగుతావు నీవు. పరిశుద్ధాత్మ యొక్క ప్రమేయముతో మరియా గర్భాన్ని ధరించింది. పరిశుద్ధాత్మే క్రీస్తు ప్రభువుని లోకానికి ఇవ్వగలిగాడు. పరిశుద్ధాత్మ లేనిది క్రీస్తు లేడు. పావురము లేనిది ఒలీవ యొక్క మొక్క లేదు. అందుకే
పరిశుద్ధాత్మ ఎప్పుడైతే క్రీస్తుని లోకానికి ఇవ్వడం జరిగిపోయాదో ఆ రోజులలో క్రీస్తు జన్మించటానికి ముందు పూర్వ దినములలో లేక జన్మించిన కాలములో చూడగలిగితే మెస్సియా కోసం కనిపెట్టుచున్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలైన యూదా ప్రజలైన ఆ రోజున తమ మీద శత్రువులుగా లేచి నిలిచి పరిపాలించే వ్యక్తులు ఎంతగా వారిని హింసిస్తూ ఎంతగా బాధిస్తున్నారో చరిత్ర చాలా చెప్పేస్తూ ఉంటుంది. క్రీస్తు జన్మించిన కాలములో క్రీస్తు కోసం కనిపెడుచున్నటువంటి తన ప్రజలైనటువంటి వారికి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేదు. శత్రుల చేత వారి జీవితాలంతా కూడా నెమ్మదిని పోగొట్టుకొని సతమతమయ్యే పరిస్థితులు ఆ రోజుల్లో. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తుని లోకానికి ఇవ్వడం జరిగిపోయాదో యేసుక్రీస్తు ప్రభులవారు సర్వలోకములో చెదిరి ఉన్న మనుష్యులందరికీ ఇచ్చిన ఆహ్వానం ఒక్కటే, ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా రండి నా దగ్గరికి, మీకు నేను విశ్రాంతినిస్తా, నేను మీకు విశ్రాంతినిస్తా. ఈ మాట ఎప్పుడైతే చెప్పడము జరగగలిగాదో, ఈ మాట ఎవరైతే వినగలిగారో, యేసుక్రీస్తు ఇచ్చిన ఆహ్వానాన్ని అనేక మంది వ్యక్తులు మన్నించి క్రీస్తు ద్వారా ఆకర్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఆయన మాట్లాడగా నెమ్మది దొరికింది, ఆయన తాకగా స్వస్థత వచ్చేసాది, ఆయన అద్భుతము చేయగా మానవుని జీవితంలో ఉన్నటువంటి దుఃఖము పోయి సంతోషం రాగలిగాది. అందుకే క్రీస్తు జీవించిన కాలములో పాపము ద్వారా మానవుడు ఎప్పుడైతే నెమ్మది లేకుండా పాపము ద్వారా మనుష్యుడు పట్టబడిపోయి దాని ద్వారా తనకి వచ్చినటువంటి ఆ యొక్క దుఃఖమైన వేదనైన బాధైన అది ఏదైనప్పటికీ సరే పాపాన్ని తీసివేశాడు, పవిత్రతను ఇచ్చాడు. అప్పటి వరకు తనను పట్టుకుని పీడిస్తున్నటువంటి ప్రతి బాధ నుండి తప్పించబడిపోయి ఒక నెమ్మది కలిగిన జీవితం రాగలిగాది. వ్యాధిగ్రస్తుడు క్రీస్తు దగ్గరికి వచ్చిన, యేసుక్రీస్తు వ్యాధిగ్రస్తుని దగ్గరికి వెళ్ళిన, అతను అప్పటి వరకు పట్టుకున్న వ్యాధి క్రీస్తు మూలమున వేరైపోయిన తర్వాత, కోల్పోయిన ఆరోగ్యాన్ని పొందుకున్న తర్వాత మంచి సంతోషం, మంచి ఆనందం. మరణము ద్వారా ఎడబాటైపోయినటువంటి వ్యక్తి విషయమై బ్రతుకున్న వారు ఎంతోమంది దుఃఖపడగలిగారు క్రీస్తు కాలంలో. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చచ్చిపోయిన వ్యక్తులు లేపిన వెంటనే బ్రతుకున్న తరవారున్న వారందరూ సంతోషించగలిగారు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళితే ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఉంటున్నాయి. క్రీస్తు వచ్చిన తర్వాతనే సర్వలోకములో చెదిరి ఉన్న మనుషులందరికీ కూడా శాంతి దొరికింది, సమాధానము దొరికింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నోవాహు యొక్క జీవితంలో నీళ్లలో నుండి పైకొచ్చిన ఒలీవ చెట్టు యొక్క మొక్క పావురము తీసుకుని వెళ్ళి నోవాహుకు ఇవ్వకపోయి ఉంటే భయపడుతూ దిగులు పడుతూ జీవితమంతా కలవరమే. ఆ పరిస్థితుల్లో నుంచి నోవాహు బయటపడగలిగాడు. నీళ్లు ఇంకిపోయాయి, భూసంచారి కాగలిగాడు. ఎంత నెమ్మదో ఈరోజు నువ్వు ఆలోచించు. యేసుక్రీస్తే నిన్ను ఆకర్షించకపోయి ఉంటే, యేసుక్రీస్తే నీకు దైవం కాకపోయి ఉండి ఉంటే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉండు, మన స్థితిగతి ఎలా ఉండు. ఆయన మనల్ని ప్రేమించాడు. ఎక్కడో సాతాను కబంధ హస్తముల చేత బంధింపబడి నెమ్మది లేకుండా బ్రతుకుచు, లోక కార్యముల చేత బంధించబడి నెమ్మది లేకుండా జీవిస్తున్నటువంటి మన జీవితాలను దేవుడు చూపి ప్రాణము పెట్టునంతగా మనను ప్రేమించి మనమున్నటువంటి దుస్థితిలో నుంచి దేవుడు మనకు విడుదల కలిగించి ఈ రోజున క్రీస్తుని నీవు కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఎంత నెమ్మది, ఎంత సంతోషం, ఎంత సమాధానం, ఎంత ఆదరణ యేసుక్రీస్తు ప్రభువు వలన నీవు పొందుకుని అనుభవిస్తున్నావో ఒక్కసారి నీవు ఆలోచించు. ఆ క్రీస్తే లేకపోతే నీవైనా నీ కుటుంబమైనా ఎలా ఉండేటువంటిదో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారు. దేవుని బిడలం మనం క్రీస్తు ప్రభు యొక్క మూలాన ఈ రోజు వరకు కూడా ప్రతి విషయంలో కూడా మనం క్షేమంగా ఉంటున్నాం. ఇది జీవితంలో ఎప్పుడు కూడా మనం మరిచిపోకూడదు, ఎప్పుడు మరిచిపోకూడదు. భక్తి కలిగిన బిడల జీవితాలలో
ఏ సమస్యను బట్టి నా దుఃఖము బాధ అనేది వస్తే వెంటనే దైవ సన్నిధికి వెళ్ళిపోతారు. మోకాళ్ళు నేల మీద వేస్తారు. దేవా, ఈ బాధ వచ్చింది, ఈ వ్యాధి వచ్చింది, ఈ కష్టం వచ్చింది, దీన్ని భరించే శక్తి నాకే ప్రభువా. మనం అడుగుడును బట్టి దేవుడు వచ్చిన బాధను భరించే శక్తి దేవుడు మనకిచ్చినప్పుడు ఆయన ఇచ్చిన శక్తితో ఆ దుఃఖాన్ని జయించేస్తాం, ఆ బాధను జయించేస్తాం, ఆ వేదన జయించేస్తాం. మనను పట్టుకుని పీడిస్తూ మనల్ని ఏడిపిస్తున్నటువంటి అది ఎటువంటి సమస్య అయినా దేవుని యొక్క శక్తి నీకు లేకపోతే నిన్ను పట్టుకున్న బాధను భరించేటువంటి పరిస్థితి నీకు ఉండదు. నిన్ను ఏడ్పించే బాధ ఎంతటిదైనా భరించే శక్తి క్రీస్తు నీకు ఇచ్చాడు. కాబట్టి ఆ శక్తితో వీటన్నిటిని జయించుకుంటూ కొంత మట్టుకు నెమ్మది కలిగి బ్రతికే పరిస్థితి నీ జీవితంలో ఉన్నది. ఆలోచించు, నీ వెనుకటి దినములలో ఎంత నువ్వు దుఃఖించావు, ఎంత కృంగిపోయావు, ఎంత బాధపడ్డావు. అమ్మా, అయ్యా, నీ బాధ చూచిన అనేకులు, నిన్ను ప్రేమించిన అనేకులు ఎన్నో ఓదార్పుతో ఆదరణతో కూడిన మాటలు ఎన్ని చెప్పినా వాటి ద్వారా నీకు ఓదార్పు ఆదరణ దొరకలేదు. ఆ ఓదార్పు ఆదరణ నిజ దేవుడు లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నీకు ఆ ఓదార్పు ఆదరణ దొరకగలిగాది. ఆయన లేకపోతే ఏ దుఃఖం నిన్ను పట్టుకున్నదో నీవి తనువు చాలించేంత వరకు కూడా అది నిన్ను వేధిస్తూ బాధిస్తూనే ఉండగలుగుతుంది. అయితే దేవుడు దానిలో నుంచి మనల్ని తప్పించి విడిపించి సంరక్షించి ఒక సమాధాన సంబంధమైన జీవిత భవిష్యత్తు దేవుడు మనకి ఇవ్వగలిగాడంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే మాట మరిచిపోవద్దు. దేవుని కలిగి ఉండడమే నీ జీవితానికి అది ఒక వరం. అందుకే ఆయన లోకానికి వచ్చి దేవుని నువ్వు కలిగిన వ్యక్తివిగా ఉండటానికి దేవుడు నేను సిద్ధం చేశాడు. సరికదా? రెండవదిగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే జకరియా 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా జకరియా 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంది. చదువు నాయన. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి. ఏ వాక్యం నాయన? 3 మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క, 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి నా ఏలినవాడా. ఇక్కడ జకరియా చూచే దర్శనం ఇది. ఈ దర్శనములో చూస్తే ఒక దీపస్తంభం కనిపించాది జకరియాకు. ఆ దీపస్తంభము యొక్క కుడి ప్రక్క, ఆ దీపస్తంభము యొక్క ఎడమ ప్రక్క 2 ఒలివ చెట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీపస్తంభము మధ్య కుడి ఎడమల ఒలివ చెట్లు ఎందుకు కనిపిస్తున్నాయి? ఎందుకు తెలుసా? ఒలీవ చెట్ల నుండి తీయబడిన నూనె చెట్ల మధ్య ఉన్నటువంటి దీపస్తంభము మీద పెట్టబడిన దీపములో ఒలీవ చెట్టు నూనె తీసి దీపములో పోయగలిగితే నూనెను బట్టి దీపము వెలుగు ఇస్తుంది. ఒలీవ చెట్లు లేనిది దీపము వెలుగు ఇవ్వదు. గమనించాలి. మధ్య దీపస్తంభం, కుడి ఎడమ చూస్తే ఒలీవ చెట్లు. ఒలీవ చెట్ల నుండి తీయబడిన నూనె వాటి మధ్య ఉన్న దీపములో నూనె పోయగలిగితే నూనె ద్వారా దీపము వెలుగు ఇస్తుంది. దీపం వెలగటానికి
ఒలీవ చెట్లు ఎంత అవసరమో ఒలీవ చెట్లకు సూచనగా ఉన్న జెరుబ్బాబేలు ప్రధాన యాజకుడైన యెహోషువ కూడా సంవత్సరాల తరబడి ఆగిపోయిన ఆలయాన్ని కట్టడానికి కూడా వారు అంత అవసరమని అధ్యాయమంతా చదువుతూ వస్తే మనకు అవగాహనకు రాగలుగుతుంది. దయచేసి కాస్త ఇక్కడ నుండి మనస్సు పెట్టి మీరు వినాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, దీపం వెలగటానికి ఒలీవ చెట్లు ఎంత అవసరమో సంవత్సరాల తరబడి ఆగిపోయినటువంటి దేవుని యొక్క ఆలయము నిర్మింపబడటానికి ఒలీవ చెట్లకు పోల్చబడినటువంటి జెరుబ్బాబేలు ప్రధాన యాజకుడైన యెహోషువ కూడా అంత అవసరం. ఇది మనం గమనించాలి. అందుకే వీరిద్దరు కూడా ఒలీవ చెట్లకు పోల్చబడిన వారుగా ఈ వాక్యములో మనకు చెప్పబడుచూ ఉంటున్నది. చూడండి, దేవుడు మొట్టమొదటగా పర్వతాలలో నివాసం చేసి తన భక్తులతో అక్కడి నుంచి మాట్లాడాడు. ఆ తర్వాత దేవుడు మోషే ద్వారా ప్రత్యక్షపు యొక్క గుడారాన్ని నిర్మించుకోగలిగాడు. తన ప్రజలైన ఇశ్రాయేలుల యొక్క మధ్య నివాసం చేయాలి అని. అది భూమి మీద 400 సంవత్సరాలు మాత్రమే ప్రత్యక్షపు గుడారం ఉండగలిగాది. తర్వాత దేవుడు సొలొమోను మహారాజును ఏర్పరచుకున్నాడు. అతని ద్వారా ఆలయాన్ని దేవుడు కట్టించుకున్నాడు. దేవుడు ఆ స్థలములో నివాసం చేశాడు. సొలొమోను మరణించిన తర్వాత 5 సంవత్సరాలు మాత్రమే సొలొమోను ద్వారా కట్టబడిన ఆలయం ఉండగలిగాది. బబులోను రాజైన నెబుకద్నెజరు ఆలయాన్ని ముట్టడి వేసి దాన్ని భూమి మట్టం చేసేశాడు. ఇక దేవుని ప్రజలు ఆరాధించడానికి స్థలం లేదు. వారందరూ కూడా ఐక్యమైపోయారు. ఐక్యం కలిగి ఆలయాన్ని కట్టేశారు. ఆరుమూరు ప్రాంతానికి ఏ కొత్త సేవకుడు వచ్చినా, ఏ సేవ దేవుని సేవ ప్రారంభించినా, నువ్వు నిజమైనటువంటి క్రీస్తు మనస్సు కలిగిన వ్యక్తివైతే అలాంటి వ్యక్తుల వెనకుండి మంచి సలహాలు ఇచ్చి వారిని ధైర్యపరిచి వారిని ప్రోత్సహించి వారు చేసే పనిలో మేము ఉంటున్నాం, ప్రార్థించగలుగుతాం, నువ్వు ముందుకు వెళ్ళు. వారి నిజమైన సేవకులు, వారి నిజమైన సేవకులు. వాక్యపు యొక్క అవగాహన లేని వ్యక్తులందరూ కూడా అభ్యంతరాలు, ఆటంకాలు పరిచేస్తూ ఉంటారు. ఎప్పటికీ అది మంచిది కాదు. నిలుపు చూద్దాం. ఆరుమూరు ప్రాంతానికి ఒకే హోటల్ పెట్టు చూద్దాం, ఒకే హాస్పిటల్ పెట్టు, ఒకే డాక్టర్ని పెట్టు, ఒకే టీచర్ని పెట్టు. అవుతుందా? అవుతుందా? కాదు. ఆరుమూరు ప్రాంతానికి ఇప్పుడున్న సంఘాలు సరిపోవు, ఇప్పుడున్న సేవకులు సరిపోరు అసలుకు. మళ్ళీ సేవకులు సంపూర్ణ రాత్రి ప్రార్థనలో, విశ్వాసులు కూడా ప్రార్థనలు ఏం చేస్తారు తెలుసా? ప్రభువా, అనేక మంది సేవకులు పైకి లేపండి, ఆలయాలు కట్టండి, వీళ్ళే ప్రార్థన చేస్తారు. ఎవడైనా సేవకు వస్తే, ఎవడైనా సంఘం కడితే కానీ వీళ్ళు మళ్ళీ ఆటంకానికి వచ్చేస్తారు. ఇది ఎక్కడ విచిత్రం అండి ఇది. నేను మళ్ళీ చెబుతున్నా, మీకు ఒక సంఘానికి మీరు పరిమితి కావద్దండి. దాన్ని జీవితకాలం ఎలా దానికే న్యాయం చేయొద్దండి. అది ఎలా దేవుడు మీకు ఇచ్చాడు, అది మీ సొంత ఆత్మలో, అవి ఎక్కడ చెదిరిపోవు. అది అలా ఉంటూ మళ్ళీ క్రొత్త ప్రాంతాలకు వెళ్ళండి, కష్టపడండి, ప్రార్థించండి. కొన్ని ఆత్మలు ఇచ్చాడా, స్థలమీ ప్రభని అడగండి, అక్కడ కట్టండి ఆలయం అని అడగండి, సాయం చేస్తాడు. అదొక బ్రాంచ్. ఇంకో స్థలానికి వెళ్ళండి, అక్కడ కూడా మీరు ఏర్పాటు చేయండి. ఇలా సంఘాలు కట్టుకుంటూ వెళ్ళితే నా దేవునికి ఎంత సంతోషం తెలుసా, ఎంత ఆనందం తెలుసా. ఇటువంటి పనులు మనము చేయాలి. 2 ఒలీవ చెట్లకు పోల్చబడినటువంటి ప్రధాన యాజకుడైన యెహోషువ, జెరుబ్బాబేలు ఇద్దరు కూడా సంవత్సరాల తరబడి ఆలయము లేకుండా పడిపోయిన దానిని తిరిగి ప్రారంభించడానికి ఒక చక్కని సమైక్యతతో ముందుకు రాగలిగారు.
కట్టేశారు వాళ్ళు. ఈ రోజున దేవుని బిడ్డలైన మన జీవితంలో మనము గ్రహించవలసిన విషయం ఏంటి తెలుసా? చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం ద్వితోపదేశకాండం 32వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. 32:30 చదువుకుందాం. బైబిల్ ఈ విధంగా చెబుతుంది, తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేయని ఎడల యెహోవా వారిని అప్పగింపని ఎడల ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును. ఈ మాట మీరు అందరూ వినాలి. ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారద్రోలును. ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును. చదువునైనా. ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. చూడండి, ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. ఇప్పుడు మీరు బాగా గమనించాలి. ఒక్కడు 1000 మందిని పారదోలుతారు. అప్పుడు ఇద్దరు ఎంతమందిని పారదోలాలి? 2,000 మందే. అయితే ఇక్కడ ఎంతమంది అంటున్నాడు? 10,000 మంది అంటున్నాడు. ఒక్కడు 1000 మందినే తరమగలుగుతాడు, ఇద్దరైతే 2,000 మందిని తరుముతారు. అయితే ఇక్కడ ఇద్దరు 10,000 మందిని తరుముతున్నారు అంటున్నాడు. ఏంటి దాని అర్థం? ఏంటి దాని అర్థం? ఒక దైవజనుడితో, ఒక భక్తి కలిగిన వ్యక్తి మరో భక్తి కలిగిన వ్యక్తితో ఇద్దరూ ఏక మనస్సు కలిగి ప్రార్థించగలిగితే 10 రెట్లు శక్తి పెరుగుతుంది. 10 రెట్లు శక్తి పెరుగుతుంది. ఒక్కడు 1000 అయితే ఇద్దరు 2,000. అయితే ఇద్దరి మనస్సు ఒక్కటైపోయి ప్రార్థన చేయగలిగితే 10 రెట్లు శక్తి పెరిగి పనిచేస్తుంది. క్రైస్తవ సమాజంలో విశ్వాసుల మధ్య కానీ, సేవకుల మధ్య కానీ, మనుష్యులుగా ఇద్దరు కూడా కలిసి మాట్లాడుతూ ఉంటారే కానీ వారి మనస్సులు మాత్రం కలవు ఎప్పుడు కానీ. ఒక సంఘములో 100 మంది ఉంటారు కానీ చూసేవారికి వీరు ఎంత చక్కగా ఉన్నారు, ప్రక్కన కూర్చుని వీరికి ఎంత యూనిటీ ఉంది అని మనం అనుకుంటామే కానీ మనుషులుగా కలవడం జరుగుతుంది కానీ వారి మనస్సులు కలవవు. మనస్సులు కలవనంత వరకు కూడా దేవుని కార్యాలు వారి మధ్యన జరగలేవు. బైబిల్ చెబుతుంది. అపొస్తల కార్యం 2వ అధ్యాయం 14లో 11 పేతురు లేచి చక్కగా ప్రసంగం చేస్తున్నాడు. మిగిలిన శిష్యులందరూ కూడా ఏక మనస్సు కలిగే వారు ప్రార్థన చేశారు. అయితే ఆ ఒక్క ప్రసంగముతో ఎంతమంది తెలుసా? 3,000 మంది మార్చబడిపోయారు. ఒకే ప్రసంగం. చదువునైనా. అయితే పేతురు ఆ 11తో కూడా నిలిచి 11తో కూడా పేతురు నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను. చూడండి, యూదయ 11తో 11 మందిలో ఒక్కడైన పేతురు లేచి ప్రసంగం చేసేటప్పుడు మా శిష్యులందరూ ఐక్యంగా ఏక మనస్సుతో వారు ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి ఒకే ప్రసంగముతో 3,000 మంది మార్చబడిపోయారు. ఐక్యత, ఏక మనస్సు. ఒక్కడే 1000 మంది, ఇద్దరైతే 2,000 మంది. అయితే ఇద్దరి మనస్సు ఒకటిగా ఉండి ప్రార్థిస్తే 10 రెట్లు శక్తి పెరిగిపోతుంది. ఈరోజు నువ్వు ఆలోచించు. మన సేవ, మన సంఘం, మన ఆత్మీయ జీవితం ఒక పరిపూర్ణతలోనికి రాకుండా ఉండటానికి కారణం ఏమిటి అంటే మనం ఎవరితో ఐక్యంగా ఉండలేము, ఎవరిని మనతో ఐక్యంగా కలుపుకోలేము. మనుష్యులుగా ఒకే స్థలంలో మాట్లాడుకుంటాం, ఒకే స్థలంలో భోంచేస్తాం, ఒకే స్థలంలో ఏదైనా పని చేస్తాం. మనుష్యులుగా అన్నీ జరుగుతాయి, మనస్సులు కలవవు. మనస్సులు కలవనంత వరకు ఒక పని పరిపూర్ణం కాదు అని చెప్పడంలో సందేహము లే. దైవ సేవకులు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాలి. నిజం చెబుతున్నా. ఏంటి తెలుసా? నాది అస్తమించే రోజులు నావి.
మీదంతా ఉదయించే రోజులు. ప్రతి స్థలములో వేల మంది ప్రజల దగ్గర చెబుతా, నాది హస్తమించే రోజులు, మీది ఉదయించే రోజులు. అంటే నేను చనిపోవటానికి ముందుగా, నేను బ్రతికి ఉన్న కాలములోనే నాలాగా కొంతమంది సేవకుల్ని తయారు చేయాలి అనేది భారం. హస్తమించటానికి ముందే ఉదయించే బిడ్డలందరినీ కూడా నాకంటే గొప్పవారు కావాలి తండ్రిని ప్రార్థిస్తా, నేను ప్రోత్సహిస్తా, ఒక్కొక్కరిని తయారు చేస్తా. అప్పుడు దేవుని సేవ కుంటిపడదంగా. ప్రతి దైవజనుడు కూడా సేవ చేసేటడు వ్యక్తికి ఎంత ప్రోత్సాహాన్ని ఇవ్వగలుగుతాడో అంత బలంగా వారు దేవుని సేవ చేయగలుగుతారు. అయితే ఈ రోజున ఎందుకు సంఘ వ్యవస్థలో విశ్వాసులైన సేవకులైన ఒక చక్కని సమైక్యతతో ఉండరు అంటే, వారి మధ్య ఏముండదు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనములో చూస్తే బైబిల్ ఈ విధంగా చెబుతుంది, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును, చూడండి, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట. ఐక్యత అనేది ఒక వ్యక్తిలో ఎప్పుడు వస్తుంది అంటే, వారిలో పరిశుద్ధాత్మ అనేది ఉండగలిగితే పరిశుద్ధాత్మ వారిని ఇతరులతో ఐక్యపరుస్తుంది, పరిశుద్ధాత్మ వారిని వీరితో ఐక్యపరుస్తుంది. పరిశుద్ధాత్మ లేని స్థలములో ఐక్యత ఉండదు. చాలామంది ఈ రోజున పరిశుద్ధాత్మ లేకుండా, ఐక్యత లేకుండా ఎంతోమంది దేవుని పని చేస్తూ ఉంటారు. అది దేవునికి ఏమాత్రమో అంగీకారమైనది కాదు, అది ఇష్టమైనది కాదు. దాన్ని బట్టి చూస్తే వారి మధ్య పరిశుద్ధాత్మ లేడు. బైబిల్ ఏమంటుంది? నా ఆత్మ లేనివాడు నావాడు కానీ కాదు. అందుకే ఈ రోజున మరి జీవితంలో ఎప్పుడు కానిగాక ఒక చక్కని సమైక్యతతో దేవుడు అప్పగించిన పనిని మనం చేసిన వ్యక్తులమైతే అనేకమైన ఆత్మలను సంపాదించి అనేక సంఘాల భూమి మీద మనం స్థాపిస్తాం. 2వ రాకడలో దేవుడు తన సంఘాన్ని సంఘ సమేతంగా తీసుకొని పరలోకానికి వెళ్ళిపోగలుగుతాడు. నీ మరణము లోపల కొన్ని ఆత్మలు సంపాదించి కొన్ని సంఘాలు కట్టాలి. బైబిల్ అదే చెబుతూ ఉన్నది. ఒలీవ చెట్లకు సూచనగా ఉన్నటువంటి 2 ప్రవక్తలు కూడా పడిపోయినటువంటి ఆలయాన్ని సంవత్సరాల తరబడి దాన్ని కట్టడానికి ఐక్యంగా వారు వచ్చి చేసేసారు ఆ పని. గమనించాలి, సేవకులే కాదు కానీ భక్తులైనటువంటి లేక విశ్వాసులను పిలిపించుకునేటువంటి మీరు కూడా పని చేయాలి. మీరేం పని చేయాలి? హగ్గై 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూడగలిగితే దేవుడు చెప్పేటువంటి మాట, హగ్గై జీవించిన కాలములో ఏమని తెలుసా? పర్వతములకు వెళ్ళండి, మ్రాణులు నరకండి, వాటితో మందిరములు కట్టండి, దాని యందు నేను సంతోషించి ఘనత పొందగలుగుతాను. దేవుడు చెప్పిన మాట. దేవునికి సంతోషాన్ని కలిగించేది ఏది అంటే, మందిరాన్ని కడితే దేవునికి సంతోషం. అమ్మా, అయ్యా, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ అనుకున్న కాలంలో అది నేను విడిచిపెట్టపోకపోతే, ఆ బాధ నీ అందే నిలిచిపోయి ఉంటే ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు నువ్వు మేలుకొని ఏడ్చుకున్నావు, ఎన్నిసార్లు ఏడ్చుకున్నావు. అప్పుడు నీ మోకాళ్ళు నేల మీద వేసి, దేవా, ఏ బాధ అయితే నన్ను దుఃఖపరుస్తూ ఉన్నదో దయచేసి తండ్రి ఆ బాధను వచ్చే దుఃఖాన్ని తీసే ప్రభా నువ్వు అడిగిన వెంటనే దేవుడు ఆ బాధ దుఃఖాన్ని తీసి నీ దుఃఖాన్ని సంతోషానికి మార్చలేదా? నీ నోటి నిండా నవ్వు పెట్టలేదా దేవుడు? ఈరోజు దేవుని నోటి నిండా నవ్వు పెట్టాలి అంటే, దేవుని నోటి నిండా సంతోషాన్ని మనము చూడాలి అంటే, పర్వతాలకు వెళ్ళండి, మ్రాణులు నరకండి, వాటిని తెచ్చి మందిరములో కట్టండి, దాని యందు నేను సంతోషిస్తాను అంటాడు. జీవితంలో ఎన్నో విషయాల్లో దేవుడు మనం సంతోషపెట్టాడే, ఇప్పుడు మనం ఆయన్ని సంతోషపెట్టాలి. అంటే ఇక్కడ వాక్యములో చూస్తే
పర్వతాలకు వెళ్ళి మరణాలను నరికి దాన్ని తీసుకొచ్చి మందిరాలు కట్టుడి. దాని అర్థం ఏమిటి అంటే, ఒక మాను ఒక చెట్టు నరకాలి అంటే ఒక గొడ్డలు లేకపోతే ఒక ఖడ్గమో కావాలి. అయితే ఆ గొడ్డలని ఉపయోగించి దానితో నరికిన తర్వాత ఆ మ్రాను తీసి మందిరానికి ఉపయోగిస్తాం. అసలు ఆ చెట్టు లేకపోతే ఆ గొడ్డలి ఏదీని మనం చూస్తే కొంచెం ఆత్మీయంగా ఆలోచిద్దాం. పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం ఖడ్గము అని చెబుతుంది. దేవుని వాక్యం అనే ఖడ్గం సేవకుని చేతిలో ఉంది, విశ్వాసులైన మీ చేతిలో కూడా దేవుడు చేశాడు. దాన్ని పట్టుకున్న మనం, మనుష్యుడు చెట్టుకు పోల్చబడ్డాడు. వాక్యాలు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. మానవుడు చెట్టుకు పోల్చబడినట్లు. ఒక చెట్టు ఎక్కడైతే పుట్టి పెరిగి ఉంటుందో, చెట్టుకు పోల్చబడిన మనుష్యుడు కూడా పాపములోనే పుట్టి పాపములో పెరిగిపోయాడు. పాపములో పుట్టి పెరిగిపోయినటువంటి వారి దగ్గర దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని ఉపయోగించి ఆ పాపము నుండి ఆ వ్యక్తిని ప్రత్యేకించి ఆ వ్యక్తులందరినీ కూడా ఒక స్థలములో చేర్చగలిగితే అది ఒక మందిరముగా ఏర్పరచబడుతుంది. దాన్ని బట్టి దేవుడు సంతోషించగలుగుతాడు. అందుకే పర్వతాలకు వెళ్ళండి, మ్రాణులు నరకండి, వాటిని తెచ్చి మందిరాలు కట్టండి. ఏ చెట్టు ఏ స్థలంలో పుట్టి పెరిగి ఉంటుందో, చెట్టుకు పోల్చబడిన మనుష్యుడు కూడా ఈ రోజున పాపములోనే పుట్టాడు, పాపములో పెరిగిపోయాడు. అలాంటి వ్యక్తి దగ్గర దేవుని వాక్యం అనే కత్తిని ఉపయోగించి ఆ వాక్యము ద్వారా పాపము నుండి మనం ప్రత్యేకించి ఇటువంటి వ్యక్తులందరినీ ఒక స్థలంలో చేర్చి ఒక మందిరాన్ని నువ్వు కట్టగలిగితే దాని యందు నేను సంతోషిస్తాను అని హగ్గై 1:8 రాస్తూ ఉంటున్నాడు. ఈ పని నువ్వు చెయ్యి. నా బిడ్డ నన్ను సంతోషపరుస్తున్నాడు. ఏ విషయంలో కూడా దేవునికి మనం సంతోష పెట్టలేం. ఈ ఒక్క విషయంలోనే భూమి మీద ఉన్న ఒక పాపి మార్పు చెందితే దేవునితో పాటు దూతలందరూ సంతోషిస్తారంటాడు. ఒక ఆలయాన్ని కట్టగలిగితే ఆయన సంతోషిస్తాడని బైబిల్ మనకు చెబుతూ ఉంది. ఎప్పుడైనా జీవితంలో ఒక సేవకుడుగా, జీవితంలో ఎప్పుడు కానీ ఒక భక్తి పరుడుగా దేవుని యొక్క వాక్యం అనేటువంటి కత్తిని పాపంలో జీవిస్తున్న వ్యక్తి దగ్గర ఉపయోగించి ఆ వ్యక్తిని పాపం నుంచి ప్రత్యేకించి ఒక ఆత్మ సంబంధమైన మందిరంలో చేర్చిన వ్యక్తివి కానీ ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఇటువంటి పనిని మనము చేయటానికి ఎప్పుడైతే పూనుకోగలుగుతామో ఎంత ఆనందపడతాడో తెలుసా దేవుడు? నా కుమార్తె నన్ను సంతోషపెడుతుంది, నా కుమారుడు నన్ను సంతోషపెడుతూ ఉన్నాడు, నా బిడ్డలు నేను ఎలా సంతోష పెట్టాలి అని దేవుడు కూడా ఆలోచిస్తాడు. దేవుడు ఎప్పుడు కానీ ఆయన బిడ్డలైన మన జీవితాలను ఎప్పుడు కూడా ఆయన సంతోష పెట్టకుండా మన దుఃఖంలో పెట్టేటువంటి దేవుడు కాదు. ఒలీవ చెట్లకు పోల్చబడిన 2 వ్యక్తులతో పాటు అనేకులు కలిసి మందిరాన్ని కట్టారు. నీవు ఏ మందిరములో చేర్చబడి ఉంటున్నావో ఒక రోజున అదే వాక్యము నీ మధ్య పనిచేసేది. ఆ వాక్యమే నిన్ను పాపము నుండి ప్రత్యేకించింది. ఆ వాక్యమే నిన్ను మందిరానికి తీసుకుని వచ్చింది. మీరందరూ కూడా ఒక స్థలంలో చేర్చటను బట్టి నీవే ఒక మందిరంగా మార్చబడిపోయావు. బైబిల్ ఆ విధంగా చెబుతూ ఉంది. దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత మన జీవితం మందిరంలో ఎలా ఉండాలి తెలుసా? పరమగీతం 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకోగలిగితే మందిరంలో ఉన్నటువంటి మనం మందిరంలో ఉండవలసిన పరిస్థితి ఎలా ఉండాలి? పరమగీతం 1:16 చదువుకుందాం. నా ప్రియుడా నీవు సుందరుడవు అతి మనోహరుడవు మన శయన స్థానం పచ్చని చోటు మన మందిరముల దూలములు. చూడండి, మన మందిరముల దూలములు దేవదారు మ్రాణులు మన వాసములు సరళపు యొక్క మ్రాణులు. చూడండి, మన దేవుని యొక్క మందిర దూలములు, మన దేవుని యొక్క మందిర వాసములు సరళపు మ్రాణులు, దేవదారు మ్రాణులు అంటున్నాడు. సొలొమోను యొక్క కాలములో ఆలయం అనేది నిర్మింపబడేటప్పుడు ఆలయానికి వేసిన దూలాలైన వాసాలైన దేవదారు మ్రాణులు, సరళపు యొక్క మ్రాణులు. ఒక ఆలయానికి ఒక దూలం ఉపయోగిస్తే, ఒక ఆలయానికి ఒక వాసం ఉపయోగిస్తే ఆ మందిరమునకు ఉపయోగించిన దూలము వాసము దాని యొక్క పని ధర్మం ఏదో అది జరిగిస్తుంది.
దూలం, వాసం అది ఎక్కడైతే అమర్చగలిగారో ఆ స్థలాన్ని అది విడిచిపెట్టి తన స్థలాన్ని మార్చి మరో స్థలానికి వెళ్ళితే ఆలయం కుప్పకూలిపోతుంది. పైనున్న కప్పును కాపాడేది, ఆలయాన్ని కాపాడేది ధూలమే, వాసమే. దేవుని యొక్క మందిరములో భక్తిపరురాలైన భక్తిపరుడైన నీవు వెళ్ళుచున్న ఆలయానికి ఒక వాసము, నీవు ఒక ధూలం. అవి ఉండి ఎలా ఆలయాన్ని కాపాడుతున్నాయో వాటికి ప్రోత్సబడి నీవు ఆలయములో ధూలములాగా వాసములాగా ఉండగలిగితే నీ వలన ఆలయము కాపాడబడుతుంది, నీ వలన ఆలయానికి క్షేమం కలుగుతుంది. ఇది జీవితంలో మరిచిపోవద్దు. ఎక్కడ ధూలం, ఎక్కడ వాసం అక్కడే స్థిరంగా నిలకడగా ఉంటుంది. చూడు, ఈ రోజుల్లో ఒక ఆలయం కట్టబడుతుంది అంటే ఎవరో ఒక భక్తుడు భక్తురాలు ప్రేరేపణ కలిగి, ఏమండి ఆలయానికి నేను ఒక 5 ఫ్యాన్లు తీసిస్తానండి, మైక్ సెట్ తీసిస్తానండి, కొన్ని కుర్చీలు తీసిస్తానండి అని చాలా మంచి సహృదయంతో ముందుకు వస్తారు. అయితే వారు తీసిచ్చిన ఆలయాలు చక్కగా గాలి విసిరి అందరికీ ఇస్తుంది. వాళ్ళు తీసిచ్చిన కుర్చీలు చక్కగా కూర్చోవటానికి ఉపయోగపడతాయి. వారు తీసిచ్చినటువంటి ఆ మైక్ చక్కగా పనిచేస్తాయి. అయితే ఎవరైతే ఫ్యాన్లు తీసిచ్చారో కొంతకాలమైన తర్వాత వారి తీసిచ్చిన ఫ్యాన్లు ఉంటాయి కానీ వారు మాత్రం ఉండరు. వారు తీసిచ్చిన మైక్ సెట్ ఉంటుంది కానీ వారు ఉండరు. వారు తీసి ఇచ్చినటువంటి కుర్చీలు ఉంటాయి కానీ వారు ఉండరు. ఎందుకు ఉండరు వారు? ఎవరైనా తిట్టారా, కొట్టారా? ఎవరు తిట్లా కట్టలేదు. ఎందుకంటే దైవజనుడు వేదిక మీద నిలబడి దైవవాక్యాన్ని ప్రకటించేటప్పుడు వారిలో ఏదైనా లోపము ఉంటే పరిశుద్ధాత్మదేవుడు సేవకుని ద్వారా మాట్లాడినప్పుడు వెంటనే వారు ఏమనుకుంటారు, ఈ ప్రసంగం నా గురించే చెబుతున్నారు, ఇది ఎవరి కోసమో కాదు నా గురించి అని ఆ ప్రసంగము ద్వారా తన లోపము బయట పడినప్పుడు నిజమైన వాడైతే దాన్ని దిద్దుకుని సరిచేసుకుని సంఘములో స్థిరంగా ఉండాలి. అయితే వాక్యం అనేది తనకు అనుకూలంగా లేకుండా తనలోని తప్పును తప్పుగా చూపించి ఒక దిద్దుబాటు వచ్చేటప్పుడు కోపాన్ని తెచ్చుకుని వెళ్ళిపోతారు సేవకుని మీద, వాక్యం మీద, సంఘం మీద. వారు తీసి ఇచ్చిన ఫ్యాను అక్కడే ఉండి దాని పని జరిగిస్తుంది కానీ ఆ తీసిచ్చిన వాడు మాత్రం అక్కడ ఉండడు. ఇప్పుడు ఫ్యాను గొప్ప, వాడు గొప్ప? ఫ్యాను గొప్ప. వాడు తీసిచ్చిన కుర్చీ గొప్ప, వాడు గొప్ప? కుర్చీ గొప్ప. గమనించాలి, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మంచి సేవకుల్ని ఇచ్చాడు. సేవకులు వారు చచ్చేంత వరకు మీ బాగుగును కోరేవారు, వారు మీ మేలు కోరేవారు. గద్దించిన, ఖండించిన, బుద్ధి చెప్పిన, దీర్ఘశాంతంతో చెప్పిన, ఏడుస్తూ చెప్పిన మీ మంచి కోసమే సేవకుడు చెబుతున్నాడని మంచిగా నువ్వు తీసుకున్న వ్యక్తివైతే ఆ మందిరములో కదలకుండా స్థిరముగా ఉండే ఒక వాసము నీవు, కదలకుండా స్థిరముగా ఉండే ఒక దూలము నీవు. అప్పుడే ఆ దూలము వాసములాగా స్థిరముగా నువ్వు ఆ సంఘములో ఉంటే ఆ సంఘాన్ని నువ్వు కాపాడినట్లు, దానికి క్షేమాన్ని కలిగించినట్లు. ఏదో ఒక రీతిగా దూలం ఒరిగిపోయినా లేకపోతే పడిపోయినా అంతవరకు ఏ దూలం, ఏ వాసం ఆలయాన్ని కాపాడుతూ రాగలిగావో అది ఏదో కాస్త పరిస్థితిని బట్టి స్థానము తప్పినా లేకపోతే అది కూలిపోయినా చర్చి అంతా కూడా కూలిపోతుంది. అమ్మా, నువ్వు ఏ ఆలయానికి సంబంధించిన వ్యక్తివైనా, నీ దైవజనుడు ఎవరైనా ఉండనీగాక, వారిచ్చే ఉపదేశం నీ ఆత్మీయమైన ఎదుగుదల నిమిత్తమనే భావన నీవు కలిగి నువ్వు స్థిరంగా నిలబడం
బైబిల్ అంటున్నది, నా దేవుని యొక్క మందిరములో మీరు దూలముల వాసముల వలె ఉండాలి అని. ఎప్పుడు కానీ జీవితంలో మనం ఆలయాలు మార్చకండి. మిమ్మల్ని కన్నటువంటి తండ్రిని విడిచిపెట్టి మీరు వెళ్ళకండి. చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడే దాన్ని పెరగనివ్వండి. పరిస్థితుల ప్రభావం నీకు అనుకూలంగా లేదు అని నీవు ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఇంకో స్థలానికి వెళితే అక్కడ కూడా నిలకడగా ఉండలేవు. ఒక చెట్టు మాటి మాటికి తీసి దాన్ని పాతుతూ వస్తే చచ్చిపోతుంది. అది సంఘానికి వచ్చే విశ్వాసులేని మీరు అంతే. సంఘంలోని సేవకుడు వాక్యం నీకు అనుకూలంగా లేదు అని మార్చుకుంటూ వెళ్తూ ఉంటే సంఘాలు ఆత్మీయ జీవితంలో చచ్చిపోతాం మనం. ఆ పరిస్థితి ఎప్పుడు కూడా జీవితంలో రానివ్వకండి. బైబిల్ అదే మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆలయములను స్థిరంగా ఉండాలి అని. అయితే ఆలయములో స్థిరంగా ఉండే మనం ఆ సంఘ వ్యవస్థలో ఒక భక్తి కలిగిన దానివిగా, ఒక భక్తి కలిగిన వాడుగా నువ్వు ఎలా ఉండాలని బైబిల్ చెబుతుంది అంటే, ద్వితీయోపదేశకాండాన్ని నీవు చూడు. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 10-11 చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 22:10-11 చదువుకుందాం. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఉన్నియు జనుపనారయు కలిపి వేసిన బట్టను వేసుకొనకూడదు. దేవుని యొక్క మందిరములో దైవజనుడైన, సంఘ పెద్దలైన, సంఘ సభ్యులైన, సంఘ వ్యవస్థలో ఎలా ఉండాలో ఈ వాక్యం మనకు చెబుతూ ఉంది. ఎద్దును గాడిదను జత చేసి దున్నవద్దు అన్నాడు. ఉన్నిని జనపనారతో కలిపినటువంటి బట్టను వెయ్యవద్దు అని బైబిల్ చెబుతూ ఉంది. ఎద్దుకు ఎద్దే తోడుండాలి, గాడిదకు గాడిదే తోడై ఉండాలి. అయితే ఎద్దుకు గాడిదను జత చేసి భూమి దున్నవద్దు అని చెప్పేస్తున్నాడు ఇక్కడ. పరిశుద్ధ గ్రంథంలో ఎద్దు పవిత్రమైనది, అది బలికి ఉపయోగపడినటువంటిది. అయితే ఈ ఎద్దుతో గాడిదను జత చేస్తే గాడిద అపవిత్రమైనటువంటి ప్రాణి అది. అయితే పవిత్రమైన ఎద్దును, అపవిత్రమైన గాడిదను జత చేసి ఒక స్థలములో మనము కట్టి పెట్టాము అనుకోగాక ఏమవుతుందో తెలుసా? దాని ప్రక్క ఉన్నటువంటి గాడిద ఆ శ్వాస అది వదిలిపెడుతూ, ఆ శ్వాస పీలుస్తూ ఉండే సందర్భంలో అది తనలోని గాలిని వదిలిపెట్టినప్పుడు ప్రక్క ఉన్నటువంటి ఎద్దు ఆ గాడిద గాలిని పీల్చగలిగితే కొంతకాలానికి దానిలోని ఆరోగ్యమంతా పోయి దాని దేహానికి వ్యాధి వస్తుంది. కొంతకాలానికి ఎద్దు చచ్చిపోతుంది. ఇది ప్రకృతిలో జరిగేటువంటి వాస్తవమైన విషయం. గాడిద వదిలిపెట్టే గాలిని జతగా ఉన్న ఎద్దు పీల్చగలిగితే అది రోగం వస్తుంది, చచ్చిపోతుంది. ఇది ప్రకృతిలో జరిగే విషయం. ఇది అదేవిధంగా సంఘ వ్యవస్థలో మన జీవితం ఎలా ఉండాలి అంటే, నువ్వు భక్తి కలిగిన దానివి, నువ్వు భక్తి కలిగిన వాడు. అయితే నీ వంటి భక్తి, నీ వంటి యోగ్యత ఎవరిలో ఉన్నదో వారితో నువ్వు సహవాసం చేస్తే నీ భక్తి అంతకంతకు అధికమైపోతుంది, నీ యోగ్యత అంతకంతకు అధికమైపోతుంది. భక్తి కలిగిన మనం భక్తి లేని వ్యక్తులతో సహవాసం చేస్తే మనకున్న భక్తి కూడా బలహీనమైపోతుంది. అప్పుడు మీరు ఒక్క మాట అనొచ్చు, అయ్యా నా కుటుంబములో, నా సంఘములో, సమాజములో నా వంటి భక్తి కలిగిన వారు లేరండి, వారు కూడా భక్తి లేనటువంటి ఎన్నో పొరపాట్లు, బలహీనతలు కలిగిన వారుగా ఉంటున్నారు. అప్పుడు నేను వారితో సహవాసం చేయకూడదా? చెయ్యి, నువ్వు సహవాసం చెయ్యి. ఎంత ప్రధాన పాపి అయినా సరే సహవాసం చెయ్యి. వారితో సహవాసము చెయ్యి, కానీ వారిలో ఉండే పాపముతో మాత్రం సహవాసము చేయకూడదు. వారితో సహవాసం చెయ్యి, వారిలో ఉండే చెడుతో మాత్రం సహవాసం చేయొద్దు. అప్పుడే నిన్ను నీవు కాపాడుకోవడం జరిగిపోతుంది.
ఆ వ్యక్తితో సహవాసం చేసినట్లు వారిలో ఉండే బలహీనతలతో కూడా నువ్వు సహవాసం చేసిన వ్యక్తివైతే ఆత్మీయ జీవితంలో చచ్చిపోవడం ఖాయం. ఎద్దు గాడిదతో జత అయినప్పుడు ఎలా అది చచ్చిపోతుందో అదే రీతిగా ఒక మంచి వ్యక్తివైన నీవు ఒక చెడ్డవానితో సహవాసం చేయడము తప్పు లేదు, కానీ వానిలో జరుగుచున్న చెడుతో నీవు సహవాసం చేస్తే అప్పటి వరకు నీలో బ్రతికి ఉన్నటువంటి ఆత్మీయ జీవితము ఆ చెడు చంపేస్తుంది. ఆత్మీయ జీవితంలో చచ్చిపోతే ఇక శరీరరీతిగా మనం బ్రతికుంటాము. ఇక శరీరరీతిగా మనము దేవుణ్ణి ఏమని ఆరాధించగలుగుతాం? దేవుడు ఆత్మ కదా, ఆత్మతోనే ఆరాధించాలి ఆయనను. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క బిడలగా మన జీవితంలో మనం గ్రహించవలసిన విషయం, మన ఆత్మీయతను అంతకంతకు వృద్ధి చేసుకోవటానికి మన వంటి భక్తి ఉన్న వ్యక్తులతో సహవాసం ఎంతైనా మనకు మంచిది. బైబిల్ ఏమంటుంది? దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏం చేస్తుంది? చెడిపేస్తుంది అని బైబిల్ చెబుతూ ఉంది. రెండవదిగా చెబుతాడు, ఏమని తెలుసా? ఉన్నిని జనపనాలను కలిపి వేసిన దాన్ని ధరించవద్దు. అంటే ఉన్ని జనపనార ఇది రెండు కలిపామనుకో దాన్ని ఏమంటాము అంటే కల్తీ జీవితం. ఏ జీవితం అది? ఉన్ని జనపనార. ఉన్నిని దేహానికి వేసుకుంటే వెంటనే దేహానికి వేడి పుట్టిస్తుంది, చెమట వచ్చేస్తుంది. జనపనార మనము ధరించుకోగలిగాము అనుకోగాక అది చాలా మటుకు దేహానికి చల్లదనాన్ని ఇస్తుంది. అయితే రెండింటిని కూడా కలిపి నేసిన దాన్ని ధరించుకోగలిగితే గమనించాలి, అది కల్తీగా ఎలా కనిపిస్తుందో. ఈ రోజున క్రైస్తవ సమాజంలో అనేక మంది వ్యక్తులు కల్తీ జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నారు. ఈ కల్తీ జీవితం దేవుడే మాత్రం కూడా ఒప్పుకోడు. ఇలాంటి వారి జీవితాన్ని చూడగలిగితే నామకార్థ క్రైస్తవులు, వీరికి లోకము కావాలి, పరలోకం కావాలి, వీరికి దేవుడు కావాలి, దయ్యము కావాలి, వీరికి మంచి కావాలి, చెడు కావాలి, వీరికి వెలుగు కావాలి, చెడు కావాలి, చీకటి కావాలి. రెండింటి మీద మనస్సు కలిగి జీవించే వ్యక్తులు వీరు. అది ఏమాత్రం కానీ దేవుడు ఒప్పుకునేవాడు కాదు. కల్తీ జీవితం మనకు ఉండకూడదు. సోమవారం నుండి శనివారం వరకు సెల్ ఫోన్ కానీ టీవీలో కానీ చూస్తాం, సినిమాలు చూస్తాం. ఆదివారం వచ్చే లోపల ఆలయంలో కూర్చొని ఏం చేస్తాం? పరిశుద్ధ అని పాట పాడతాం. సోమవారం నుంచి శనివారం వరకు చూస్తారు. చూసినప్పుడెల్లా రాత్రుల్లో పండుకున్నప్పుడు వారు చూసిందంతా మళ్ళీ జ్ఞాపకానికి తెచ్చుకొని బాగా ధ్యానం చేసి హృదయమంతా కూడా కల్మషం చేసుకొని ఆదివారపు ఆరాధనలోనికి వెళ్ళి పరిశుద్ధ సిగ్గు లేకపోతే సరిపోతుంది క్రైస్తవ సమాజానికి. వీళ్ళి కల్తీ జీవితం. దేవుడు దీన్ని అసహించుకుంటాడు. ఇది ఒక బ్రతికేనా? ఇది ఒక జీవితమేనా? తల్లి గర్భములో పుట్టింది మొదలుకొని లేత వయసు పోగొట్టుకుని, బాల్య వయసు పోగొట్టుకుని, యవ్వన ప్రాయములకు వచ్చిన తర్వాత దేవుడుగా చక్కని విచక్షణ జ్ఞానం ఇచ్చిన తర్వాత ఆ జ్ఞానాన్ని బట్టి అది మంచి అది చెడు అనేటువంటి తెలిసేటువంటి జ్ఞానము దేవుడు నీకు ఇచ్చింది మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఏది చెడుని నీకు తెలియపరుస్తుందో నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ చెడుకు దూరం అయిపోవాలి. ఏది మంచిని చెబుతుందో ఆ మంచికి దగ్గరైపోవాలి. దానికి దగ్గరై దాన్ని గట్టిగా పట్టుకొని మంచిలోని జీవితాన్ని అభ్యాసం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అంతే తప్ప దేవునికి అవమానం తెచ్చే కార్యాలు ఎక్కడ కానీ క్రైస్తవ సమాజంలో స్త్రీవైన పురుషుడవని నువ్వు చేయవద్దు. నీవు చేయవద్దు. బ్రతికేది కొంతకాలమైనా పౌరుషంగా బ్రతుకుదాం, రోషంగా బ్రతుకుదాం. ఒక్కరోజు బ్రతికినా, ఒక్క నెల బ్రతికినా, ఒక సంవత్సరం బ్రతికినా పరిశుద్ధంగా బ్రతుకు, పరిశుద్ధంలో చచ్చిపో. ఇదే నీ జీవితంలో నువ్వు తీసుకోవాల్సిన తీర్మానం. అంతే తప్ప ఆలయానికి వచ్చి దైవవాక్యాన్ని విని దేవునికి ప్రార్థన చేసి దేవుని ఆరాధించి మళ్ళీ సంఘం యొక్క వెలుపడిన లోకంలోనికి వెళ్ళి లోకంలో ఉండే చెత్త కార్యాలతో సహవాసం చేసి ఒక కల్తీ జీవితం జీవించే జీవితం, దేవుని చేత ఉమ్మివేయబడే జీవితం, ఆ జీవితం జీవించద్దు. నీ పూర్వ దినముల నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాగైనా నువ్వు జీవించు. కానీ ఒక సరైన ఉపదేశం ఇలాంటి సందర్భాలు వినేటప్పుడు ఇక నేను అంతరంగంలో పరివర్తన చెంది దేవుడు కోరుకునే ఆత్మీయ ఎదుగుదల సాగించడానికి ప్రయత్నించు. నువ్వు మంచిదానివి అవుతావు, నువ్వు మంచివాడు అవుతావు.
కల్తీ జీవితం వద్దు, దేవుడు ఒప్పుకోడు. దుబాయ్ వెళ్ళా, అర్ధరాత్రుల్లో ఫ్లైట్ దిగా. నన్ను తీసుకెళ్ళటానికి కొద్దిమంది వచ్చారు, యవ్వన ప్రాయం. వాళ్ళందరూ కూడా నాతో కూర్చున్న రాత్రి, పాస్టర్ గారు, నోవాహు నీతిమంతుడు కదా, అతడు ద్రాక్షారసం తాగాడు కదా, తాగితే తప్పేమన్నా ఉందా? వాళ్ళందరూ తాగేవాళ్లే. అయితే వాళ్ళు దాన్ని విడిచిపెట్టలేక నోవాహును కలుపుకున్నారు వాడి జీవితానికి. అతను తాగాడు, దేహం మీద వస్తాడు, పోగొట్టుకునేంత మత్తు వచ్చింది. తప్పేం కాదు కదా. నీ చెప్పాను, బైబిల్ బాగా చదివావా అని. చదివాం పాస్టర్ గారు. ఆది కాండము నుండి నోవాహు వరకు ఈ ద్రాక్షారసాన్ని గురించినటువంటి ప్రస్తావన ఎక్కడైనా వస్తుందా? ఎక్కడ రాదు. ఆ ద్రాక్షారసము తాగగలిగితే దాని వలన అంత భయంకరమైన మత్తు వస్తుంది అని తెలియదు నోవాహుకు. నోవాహుకు తెలియదు. తనకు ముందు ఎవరైనా తాగి ఉంటే దాని లోతుపోతు తెలిసి ఉండు. అయితే ఆది కాండం మొదలుకు నోవాహు వరకు కూడా దాని ప్రసక్తి మనకు కనిపించదు అసలుకు. అయితే తాగిన తర్వాత దానివల్ల వచ్చినటువంటి ఆ మత్తు ఆ తర్వాతనే గ్రహింపుకు రావడం. అందుకే నోవాహు మత్తు నుండి లేచిన తర్వాత ఒక ప్రాఫెసీ చెప్పాడు, కనాను శపింపబడునుగాక. ప్రవచనం అనేది ఆత్మ మూలమున పుడుతుంది కానీ ఊహను బట్టి వచ్చేది కాదు. దేవుని యొక్క దృష్టిలో అతడు నిజముగా తాగుబోతే అయి ఉంటే పరిశుద్ధాత్మ అతని ద్వారా ప్రవచనం అనేది పలికించేది కాదు. మత్తు నుండి లేచిన తర్వాత కనాను శపింపబడునుగాక ఆత్మ మూలమున పలకగలిగాడు ఆ ప్రవచనం. అది భవిష్యత్తులో నెరవేర్చబడిపోయాది అన్నాడు పౌలు. ఆ రోజున తెలియక చేసినటువంటి పాపం ఏదైతే ఉండగలిగాదో ఆయన కనికరను బట్టి నేను క్షమింపబడి తిని అన్నాడు పౌలు, తెలియకుండా. అయితే వారికి ఇవన్నీ చెబితే గమనించాలి, ఆ రోజు వాళ్ళు తప్పుదిద్దుకోగలిగారు, అందరూ ఒప్పుకున్నారు. ఆలయములో వాళ్ళంతా కూడా చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించేవారే. అయితే దానికి అలవాటైపోయారు. కల్తీ జీవితం. ఆలయంకి వెళితే భక్తి, బయట వస్తే యుక్తి. వీళ్ళకి ముక్తి ఎక్కడొస్తుంది? ముక్తి వస్తుందా? రాదు. నేడు క్రైస్తవ సమాజంలో కల్తీ జీవితం. ఉన్ని జనపనారను కలిపి నేసిన దాన్ని వెయ్యవద్దు. ఎందుకు తెలుసా? ఏమి ఉన్ని నేస్తే ఏముంది? జనపనారే వేసుకోవాలా? ఉన్ని వేసుకోకూడదా? ఇప్పుడు చలికాలం వస్తుంది, మీరు ఉన్నితో చేయబడినటువంటి దాన్ని ధరించుకోరా? ఎందుకు తెలుసా? ఉన్ని వద్దు అంటాడు. యెహెజ్కేలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం యెహెజ్కేలు 44వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. వారు లోపటి ఆవరణపు గుమ్మములోనికి వచ్చినప్పుడు జనుపనార బట్టలు ధరించుకొనవలెను. జనుపనార బట్ట మాత్రమే ధరించుకొనవలెను.
చదువునైనా. లోపటి ఆవరణపు గుమ్మముల ద్వారా వారు మందిరమున ప్రవేశించి మందిరములో ప్రవేశించి పరిచర్య చేయునప్పుడెల్లా బొచ్చు చేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు. అవిసెనార పాగాలు ధరించుకొని నడుములకు జనపనార బట్ట కట్టుకొనవలెను. మాత్రమే కట్టుకొనవలెను. చెమట పుట్టించినది ఏదైనను, ఇక్కడ వినాలి, చెమట పుట్టించున్నది మరి అది ఏదైనను వారు ధరింపకూడదు. చూడండి, ఇది దేవుడు యాజకునికి ఇచ్చేటువంటి హెచ్చరిక. ఇది యాజకునికి ఇచ్చే హెచ్చరిక. ఇది యాజకుడా యాజకత్వాన్ని జరిగించటానికి ప్రాకారాన్ని దాటి పరిశుద్ధ స్థలాన్ని దాటి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు అవిసెనార, జనపనార, దానితో చెయ్యబడిన వస్త్రమే నీవు ధరించు. చెమట పుట్టించేటువంటి ఉన్ని కానీ లేక వెంట్రుకలతో బొచ్చుతో చెయ్యబడినటువంటి ఏ వస్త్రమైనా కానీ నీవు ధరించవద్దు. ఒకవేళ ధరించగలిగితివో నీ దేహంలో ఏమి పుడుతుంది? చెమట పుడుతుంది. చెమట పుట్టే వస్త్రం వేయద్దు. చెమట పుట్టే వస్త్రాన్ని ఎందుకు వేయొద్దని చెప్పగలిగాడు తెలుసా? చెమట శాపగ్రస్తమైనది. ఎందుకనగా ఆదాము హవ్వను దేవుడు శపించాడు, సాతానుని శపించగలిగాడు. ఆదాముని శపించిన విషయం, ఆజ్ఞను అతిక్రమించి తప్పు చేశావు, ఆ కారణాన్ని బట్టి భూమి శపించబడిపోయాది. నీవు చెమట ఓడ్చి భూమి నుండి నీవు పంటను తీసుకుని రావాలి. చెమట అనే మాట దేవుడే పలుకగలిగాడు. చెమట శాపగ్రస్తమైనటువంటిది. అందుకే యాజకుని కూడా యాజకత్వాన్ని జరిగించేటప్పుడు చెమట పుట్టించేటప్పుడు ఉన్నిని ధరించవద్దు. అది శాపగ్రస్తమైనది. దేవుని బిడలైన మన జీవితంలో కూడా మనము గ్రహించవలసిన విషయం, కల్తీ జీవితం అనేది మనలో ఉండగలిగితే ఆ జీవితం ఆశీర్వాదంగా ఉండదు. ఆ జీవితం మనకు ఆశీర్వాదకరంగా ఉండదు. అది ఒక శాపగ్రస్తమైనదిగా తయారైపోతుంది. అందుకే రెండు కలిపిని వద్దు. చెమట పుట్టించేస్తుంది, అది శాపగ్రస్తమైనది. కల్తీ జీవితం ఉంటే ఆశీర్వాదం మనమే పోగొట్టుకుంటాం. చిట్ట చివరిగా కల్తీ జీవితం ద్వారా ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటే మన జీవితంలో ఇక మిగిలేది ఏమిటి అంటే శాపం ఒక్కటే. ఆ పరిస్థితి నీకు, నీ కుటుంబానికి, నీ గర్భాన పుట్టిన నీ పిల్లలకు రానివ్వకూడదు. నీ జీవితంలో ఎప్పుడు కూడా కల్తీ జీవితం లేకుండా ఒక ప్రత్యేకించబడిన జీవితంగా, క్రీస్తుతో ముడివేసుకున్న జీవితంగా నీ జీవితం ఉండిపోవాలి. ఒక పర్యాయం బైబిల్ గ్రంథంలో చూస్తే సొలొమోను మహారాజు తన మనస్సాక్షి తన గద్దించింది. సొలొమోను మహారాజును మనస్సాక్షి గద్దించిన తర్వాత సొలొమోను మహారాజు ఏం చేశాడో తెలుసా? చదువుకుందాం. మొట్టమొదటి దినవృత్తాంతాల్లో మనం చూడగలిగినట్లయితే 2వ దినవృత్తాంతం 8వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతం 8:11 చదువుకుందాం. అక్కడ బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంది, ఇశ్రాయేలీల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసము చేయవలదు. యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణము నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించెను. ఆమెకు కట్టించినటువంటి నగరమునకు రప్పించెను అని వ్రాయబడి ఉంది. ఇక్కడ సొలొమోను మహారాజు కనిపిస్తుంటున్నాడు. దావీదు కట్టించిన నగరమునకు ప్రక్కనే ఉంటుంది దేవుని ఆలయం. ఆలయంలో మందసం ఉంది, ప్రతిష్ఠించబడిన ఉపకరణములు ఉంటున్నాయి. అయితే ఫరో కుమార్తె అయినటువంటి ఆమెను సొలొమోను వివాహమాడాడు. ఫరో అన్యుడు, ఒక అన్య స్త్రీని ఆ రోజున సొలొమోను వివాహమాడాడు. ఆమె కంటూ ఒక చక్కని
నగరాన్ని కట్టించి అక్కడ పెట్టవలసింది బదులు తన తండ్రి కట్టించిన, అనగా దావీదు కట్టించిన నగరునందు ఫరో కుమార్తెను తెచ్చి పెట్టగలుగుతాడు. పెట్టకూడదు. ఆమె అన్య స్త్రీ. ఆ నగరు ప్రక్కనే దేవుని ఆలయం ఉంది, ఆడ మందసం ఉంది, దేవుని మహిమార్థకంగా ఉపయోగపడేటువంటి ఉపకరణాలు ఉంటున్నాయి. ఆ ప్రతిష్ఠితమైన వస్తువుల దగ్గర ఆమెను కాపురం పెట్టగలిగాడు. సొలొమోను మనస్సాక్షి గద్దించింది. ఈమె అన్యురాలు కాదా? మందసం ఉన్న స్థలములో ప్రతిష్ఠితమైన వస్తువుల దగ్గర ఈమె పెట్టకూడదు. పవిత్రమైన స్థలములో ఒక అపవిత్రమైన ఈ వ్యక్తి ఉండకూడదు అని దావీదు యొక్క నగరం నుండి ఆమెను తొలగించి ఆమె కోసం కట్టించిన ఆమె గృహంలోనికి ఆమెను పంపేయడం జరిగిపోతుంది. సొలొమోను మహారాజా రోజున ఏది తన దృష్టిలో తప్పని తన మనస్సాక్షి చెప్పగలిగాదో ఆలస్యము చేయకుండా ఆ పవిత్రమైన మందసము దగ్గర నుంచి అన్యురాలుగా పిలువడుచున్న అపవిత్రమైన ఆ వ్యక్తిని తీసి ఇంకొక స్థలంలో పెట్టడం జరిగిపోయాది. చరిత్ర చెబుతూ ఉంది. అమ్మా, నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడు, నువ్వు ఒక పవిత్రమైన జీవితానికి అంకితం చేసుకున్నావు. ఆ పవిత్రమైన జీవితంలోని నీ జీవితం అభ్యాసమైపోని ఒక పవిత్రమైన వ్యక్తివైన నీవు ఎక్కడ కాని జీవితములో అపవిత్రమైనవి లేక లోక సంబంధమైన కార్యములు లేక మాలిన్యతతో కూడినటువంటిది ఏది కానీ నీ పవిత్రమైనటువంటి జీవితంలోనికి రావటానికి, వాటిని ప్రవేశపెట్టుకోవటానికి ఎక్కడ కానీ నీవు అవకాశం ఇవ్వకూడదు. నీవు నీవే. పాపం పాపమే, లోకం లోకమే. ఎప్పుడు కానీ వాటితో సహవాసం మనం చేయకూడదు. బైబిల్ అంతా చక్కగా చెబుతూ ఉంది. చూడు, సొలొమోను యొక్క జీవితంలో తాను చేసింది దైవ దృష్టికి సరైనది. ఈరోజు కూడా నీ మనసాక్షిని బట్టి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన ఆయన కుమార్తె అయిన నేను, ఆయన కుమారుడైన నేను ఎక్కడైనా నా పవిత్ర జీవితంలో అపవిత్రమైన దానితో ఎక్కడైనా సాంగత్యం కలిగి జీవిస్తున్నానా అని నిన్ను నీవుగా ఒక్కసారిగా నువ్వు పరీక్షించుకో. ఆ రోజుల్లో కూడా ప్రవక్త అయినటువంటి యోవేలు యాజకులతో కూడా చెప్పాడు. యోవేలు 2:17 ఏం చెప్పాడు అంటే, యాజకులారా, మంటపమునకు పరిశుద్ధమైన స్థలానికి మధ్యని మీరు మోకాళ్ళు వేసి మీరు ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేస్తారో తెలుసా? దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల మీద అన్యులు ఎక్కడ కానీ ప్రభుత్వము చేయకుండునట్లు, అది వారికి అవమానము కలగకుండునట్లు మీరు ప్రార్థన చెయ్యుడి అని యోవేలు యాజకులకు ఆ మాట చెప్పగలిగాడు. యాజకులు ఆ మాట తీసుకొని మంటపమునకును బలిపీఠమునకును మధ్యన మోకాళ్ళు ఊని, యెహోవా, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను అన్యులు ఎక్కడ కూడా పాలించకుండా, అలా పాలించడమే జరిగితే అది అవమానం, అది జరగకుండా నీవు చెయ్యి తండ్రి అని యాజకులు ప్రార్థన చేశారు. ఈ రోజుల్లో చూడండి, అన్య సంబంధమైన ఆచారాలు మన మీద ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి. దేవుని నమ్ముకున్న బిడలమైన మన జీవితం ఆత్మ సంబంధమైనది. అయితే ఈ రోజున ఆత్మ సంబంధమైన దాన్ని కాళ్ళతో తొక్కేసి ఈరోజు చాలామంది అన్య సంబంధమైన ఆచారాలు వారి మీద ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి. నేను నిన్న వెస్ట్ గోదావరిలో దైవవాక్యాన్ని ప్రకటించి నేను బయలుదేరే సమయంలో నేను వచ్చే రోడ్డు బాగా బ్లాక్ అయిపోయాయి, కార్లు బండ్లు అన్నీ. ఏమీ నేను అడిగా, నేను అయ్యా ఈరోజు వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయండి అని. నేను ఎరిగినటువంటి చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో వారి కుమారులకు కుమార్తెలకు కూడా నిన్ననే చాలా వివాహాలు జరిగాయి. ఎందుకు ఆ రోజు జరగాలి?
ఎందుకు జరగాలి? రోజు మంచిది, గంట మంచిది. దేవునిని ఎరగని వాడు దగ్గరికి వెళ్ళి రోజు ఏది మంచిది, సమయము ఏ గంట మంచిది అని తెలుసుకుని దేవుని నమ్మని వాడు చెప్పిన మాట ఏదైతే ఉందో, ఈ రోజున నిజమైన క్రీస్తు బిడ్డలు ఆ దినానికి ఆ గంటకు సమయాన్ని వివాహాలు చేస్తున్నారు. ఇప్పుడు వీరి మధ్య అన్య సంబంధమైన ఆచారాలు ప్రభుత్వం చేస్తున్నాయా లేదా? యేసురత్నం గారు చేస్తున్నదా లేదా? చేస్తుంది. అమ్మా, మీకు మంచి సేవకుల్ని దేవుడిచ్చాడు. నీకు కుమార్తె ఉండినా కుమారుడు ఉండినా నెమ్మదిగా నీ సంఘ కాపరి దగ్గరికి వెళ్ళి, మా అమ్మాయికి మా అబ్బాయికి వివాహం కుదిరిందండి అయ్యా, మీరు ప్రార్థన చేసి మీరు ఒక రోజు చెప్పండి మీ సమయాన్ని బట్టి, ఆ రోజే మేము పెట్టుకుంటామంటే వారు అస్సలైన భక్తిపరులు, వాళ్ళు అస్సలైన భక్తిపరులు. పాస్టర్ గారమ్మా పలానా రోజు మంగళవారం పెట్టుకుందామ్మా అంటారు. సరే అండి, ఏముంది, మంగళవారం పెట్టుకుందాం. మంగళవారం పెళ్ళి పెట్టుకుంటారా? కొంతమంది పెట్టుకోరు. శనివారాలు పెట్టుకుంటారా? కొంతమంది పెట్టుకోరు. పాస్టర్ గారు ప్రార్థించి ఏ దినము నీకు ఇస్తాడో ఆ దినం వివాహం చేయి. వారిద్దరి దాంపత్య జీవితం ఎంత సంతోషదాయకంగా ముందుకు వెళ్ళిపోతుందో అంత సంతోషంగా వెళ్ళిపోతుంది. ఎవరు అన్యులు చెప్పిన దినాన్ని గంటను తీసుకుని వచ్చి ఈ రోజున మనము చేయడం ద్వారా ఆ కుటుంబ వ్యవస్థ చక్కగా సవ్యంగా సాఫీగా సమాధాన సంబంధంగా నడవదు. భవిష్యత్తులో ప్రవక్తని యోవేలు చెప్పాడు, దేవుని ప్రజల మధ్య అన్యులు ప్రభుత్వం చేయకుండానట్లు, అది వారికి అవమానం కలిగే రీతిగా ఉండకుండానట్లు మీరు ప్రార్థన చేయుడి అని. ఎంతమంది లేరు ఈ రోజుల్లో. ఆదికాండం చదవలేదు క్రైస్తవ సమాజం. ఇంకా సృష్టిని దేవుడు చేసేటప్పుడు ప్రతి రోజు మంచిది మంచిది మంచిది. ఏ రోజన్నా చెడదన్నాడు దేవుడు? అన్నాడా? అన్ని రోజులు మంచి రోజులే, అన్ని గంటలు మంచి గంటలే. అయితే వీరికెందుకు ఇది? వీళ్ళది కల్తీ జీవితం. వీళ్ళది కల్తీ జీవితం. ఈ జీవితం కలిగిన వాడు ఎప్పుడు కూడా దీవించబడలేడు, ఆశీర్వదించబడలేడు. ఎవడైనా ఇల్లు కట్టాడు అనుకో, వాస్తు చూస్తాడు. వాస్తు అంటేనే వాంతి నాకు. వాస్తు ప్రకారంగా ఎవడైనా కట్టలేదు అనుకోగాక, కొన్ని కష్టాలు వచ్చేసాయి అనుకో, ఎవడో ఒకడు తలమాసినోడు వస్తాడు ఇంటికి. అయ్యా, నీ వంట రూమ్ ఎక్కడ ఉండకూడదండి, దాన్ని మార్చేసి ఈ పక్క వేయాలి. నీ పడగది ఇక్కడ ఉండకూడదండి, ఇటువైపు వేయాలి. ఈ గుమ్మం ఇక్కడ కాదండి, ఇది మార్చు అది మార్చు అంటాడు. అసలు ఇంట్లో ఏమీ లేదు, వాని ఒంట్లోనే ఉండేదంతా. యోహాను ఏమన్నాడు? మనస్సు మార్చుకో అన్నాడు. తర్వాత యేసు వచ్చాడు, మనస్సు మార్చుకో అన్నాడు. తర్వాత పేతురు వచ్చాడు, మనస్సు మార్చుకో అన్నాడు. తర్వాత పౌలు వచ్చాడు. ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండిపోయాడు. ఇప్పుడైతే అంతటా అందరూ కూడా ఏం పొందాలి? మనసు పొందాలి. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకే సబ్జెక్టు, మారు మనసు. మనసు మార్చుకోండిరా అంటే బాత్రూములు మార్చుకోవడం, వంటగదులు మార్చుకోవడం, గుమ్మం మార్చుకోవడం, కిటికీ మార్చుకోవడం. సిగ్గు లేకపోతే సరిపోతుంది. ఇది కూడా ఒక క్రైస్తవ జీవితమేనా? ఇది కల్తీ జీవితం కాదా? ఇది మార్చుకో. నీ కుటుంబం అంతా కూడా భవిష్యత్తులో నిండుగా మెండుగా దండిగా ఆశీర్వాదాలు ఉంటాయి. అంతే తప్ప అన్య సంబంధమైన ఆచారాలు నీలోగాన జరిగినట్లయితే నీది కల్తీ జీవితం అనే మాట మరిచిపోవద్దు. ఆ జీవితం మనకి ఎప్పుడు ఉండకూడదు. అన్యురాలైనటువంటి ఫరో కుమార్తె సొలొమోను భార్య అయినటువంటి ఆమె మందసము దగ్గర ఉన్నప్పుడే సొలొమోను ఒప్పుకోలేదు. ఆమెను తీసుకుని వెళ్ళిపోయి ఆమె కట్టించిన ఇంటి దగ్గర దూరాన పడవేశాడు ఆమెను. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో అన్య సంబంధమైన ఆచారాలైనా జరిగితే దాన్ని తీసి పారేయ్, బహిష్కరించు. ఒక ఆత్మీయ బిడ్డగా అనేక మంది వ్యక్తులు కనిపించు. అది నీ జీవితానికి ఆశీర్వాదం. చివరిగా ఒక్క మాట నేను చెబుతా. అదే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం
3-4 వచనాలు చదువుకుందాం. నేను నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. నా 2 సాక్షులకు అధికారం ఇస్తాను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. 1260 దినాలు ప్రవచిస్తారు. వీరు భూలోకమునకును వీరు భూలోకానికి ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను 2 ఒలీవ చెట్లను దీపస్తంభములునై ఉన్నారు. చూడండి, మొట్టమొదట ఒలీవ చెట్టు యేసుక్రీస్తు, రెండవది ఒలీవ చెట్లు జెరుబ్బాబెలు ప్రధాన యాజకుడు, ఇక్కడ మూడవది ఏలియా మోషే, వీళ్ళిద్దరూ కూడా 2 ఒలీవ చెట్లు అని వ్రాయబడి ఉంది. వీరి ఇద్దరు కూడా కలిసి 1260 దినాలు ప్రవచించగలిగిరి బైబిల్లో ఉన్నది. ప్రవచనము అంటే వాక్యము చెప్పడము. దేవుడు కృపాకాలములో వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతే భూమి మీద పాపిస్తే జనాంగం ఆగిపోతుంది. ఇశ్రాయేలుల ప్రజలు కూడా ఆగిపోవడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు దేవుని నమ్మలేదు, వారు ఇంకా ధర్మశాస్త్రాన్ని బట్టి నడుస్తున్నారు. అందుకు దేవుడు ఆ 7 సంవత్సరముల శ్రమకాలాలలో చివరి 3.5 సంవత్సరములో ఏలియా మోషేను దేవుడు ఇశ్రాయేలు దేశానికి పంపడము జరుగుతుంది. అక్కడ వారు 1260 దినాలు వాక్యం చెబుతారు. అంటే 42 నెలలు చెబుతారు. అంటే కాలములు అర్ధకాలం. అదే మన 3.5 సంవత్సరం. ఇవన్నీ లెక్క పెడితే 3.5 సంవత్సరానికే. ఈ 3.5 సంవత్సరం క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ఇశ్రాయేలులకు ప్రకటించి, క్రీస్తు నందు వారికి లేని విశ్వాసం, వీరు చెప్పే సువార్తను బట్టి క్రీస్తు నందు వారికి విశ్వాసం కలిగేటట్టుగా ఈ వాక్యం వారికి చెప్పిన తర్వాత, క్రూర మృగం అన్న ప్రపంచ నియంత వాడు వీరితో యుద్ధం చేసి ఏలియా మోషేను చంపడము జరిగిపోతుంది. వారిని చంపగలిగారు అంటే దాని అర్థం వారు ప్రవచించేవారు, వాక్యం చెప్పేవారు. వారిని చంపారు అంటే వారు చెప్పే వాక్యాన్ని కూడా వారు ఏం చేశారు? చంపేశారు, ఆపేశారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు 3.5 దినం భూమి మీద ఉంటుంది. దేవుని జీవాత్మ వారిని తిరిగి తీసుకుని వెళ్ళిపోవడం జరిగిపోతుంది. 2 ఒలీవ చెట్లకు పోల్చబడినటువంటి వీరి ఇద్దరు కూడా దైవవాక్యాన్ని ప్రకటించిరి. ఈ రోజున మనము కూడా దైవవాక్యాన్ని ప్రకటించే వ్యక్తులుగా మనం ఉండాలి. మొదట ఒలీవ చెట్టుకు సూచనగా ఉన్న క్రీస్తు లోకానికి శాంతిని, రక్షణను, విమోచన, మోక్షాన్ని ఇచ్చాడు. ఒలీవ చెట్లకు సూచనగా ఉన్నటువంటి జెరుబ్బాబెలు యాజకుడు ఆలయాలు కట్టగలిగారు. ఒలీవ చెట్లకు సూచనగా ఉన్నటువంటి మోషే, ఏలియా దైవ వాక్యాన్ని ప్రకటించగలిగారు. అంటే ముందున్న కాలంలో వాళ్ళు వచ్చి సువార్త ప్రకటిస్తుంది. జరిగిపోయింది కాదు, జరగనై ఉన్నది ఇది. అమ్మా, అయ్యా, ఏ వాక్యము చేత నువ్వు పట్టబడి మారి, ఏ వాక్యము ద్వారా నువ్వు భక్తులు ఎదుగుతున్నావో అదే వాక్యాన్ని తీసుకొని నువ్వు ప్రజలకు చెప్పేసేయి. చెప్పు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఒక్క మాట. యోహాను సువార్త 9:4 చూడండి. దయచేసి సేవకులు కూడా దీన్ని బాగా గమనించాలి. యోహాను సువార్త 9:4 చదువుదాం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వస్తున్నది, అప్పుడెవడును పని చేయలేడు. ఎవ్వడు కూడా పని చేయలేడు. యోహాను సువార్త 9:4 చూడగలిగితే బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? పగలు ఉన్నప్పుడే పని చేసేయండి, రాత్రి వస్తే పని ఎవడు చెయ్యలేడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, అవకాశం ఉన్నప్పుడే సువార్త ప్రకటించేయండి. అవకాశము లేని రోజులు వస్తాయి, అప్పుడు మీరు చెయ్యలేరు. పగలు ఉన్నప్పుడే పని చేసేయి, రాత్రి వస్తున్నది, నువ్వు చేయలేవు. అవకాశం ఉన్నప్పుడే సువార్త ప్రకటించేయాలి. అవకాశము లేని రోజుల్లో చెప్పాలన్నా చెప్పలేం మనం. ఇప్పటికే మతోన్మాదులు లేచేశారు ఎక్కువగా, సువార్తను ప్రకటించనివ్వలేదు. ప్రభువును ప్రకటించమని చెప్పనివ్వలేదు. ఇప్పుడే అవకాశము లేని రోజులు వచ్చేసాయి. చెప్పాలని నీకుంటుంది, చెప్పలేవు. ఆటంకపరిచేవారు ఎంతోమంది ఉన్నారని. అయితే
ఇంకా కొన్ని స్థలాలలో చెప్పటానికి అవకాశం దేవుడు కల్పించినప్పుడు సమయాన్ని వృధా చేయకుండా సమయమంతా కూడా సత్యవాక్యాన్ని ప్రకటించేటువంటి రీతిగా నీవు ఉండాలి. ఏలియా, మోషే 2 ఒలివ చెట్లకు పోల్చబడిన వీరు ప్రపంచ నట్టి నడుబడ్డున ఇశ్రాయేలుల దేశములో దైవవాక్యాన్ని వారు ప్రకటించారు. రాబోయే రోజుల్లో వారు చంపబడ్డారంటే సువార్త సమాప్తమైపోయేది. ఆ రోజుల్లో, రాబోయే రోజుల్లో, ఈరోజు కూడా ఈ భూనివాసులు దైవవాక్యాన్ని ప్రకటించే బిడ్డలకు ఆటంకాన్ని కలిగించి దేహం మీద గాయాన్ని రేపి రక్తాన్ని ఉలికించి అవకాశం వచ్చే చంపి వారు ప్రకటించే సువార్తను కూడా సమాప్తం చేసేస్తున్నారు. ఈ తరములో నువ్వు చూస్తున్నావు, నువ్వు వింటూ ఉన్నావు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు చెప్పేసేయి. అవకాశం మరి ఏం రోజులు వస్తాయి, అప్పుడు నువ్వేమీ చేయలేవు. కాబట్టి దేవుని యొక్క కుమార్తెగా, దేవుని కుమారుడుగా నువ్వు గమనించవలసిన విషయం, ఒలీవ చెట్టు నా ధర్మం నేను చేస్తాను, అంతే తప్ప నేనెక్కడ కానీ మీ మీద రాజుగా ఉండను అనే ఈ మాటను బట్టి మనం చూడగలిగితే ఆ ఒలీవ చెట్టు వాక్య భాగములో మనకు పోల్చబడినది క్రీస్తుకు, జెరుబ్బాబేలు ప్రధాన యాజకుడైన యెహోషువకు, మోషేకు, ఏలియాకు. క్రీస్తు లోకానికి వచ్చి సత్యమును ప్రకటించి మానవునికి విమోచన ఇచ్చి మానవునికి మోక్షాన్ని అనుగ్రహించగలిగాడు. అటువంటి సువార్తను చెప్పి మనం అనేకులను సిద్ధపరచాలి. ఆ రోజున ఆ 2 ప్రవక్తలు కూడా ఆలయాన్ని కట్టగలిగారు. ఈ రోజున మనము కూడా ఆత్మలను సంపాదించి వారికి ఆలయాలు నిలిపి రాబోయే క్రీస్తుకు ఆలయాలను సిద్ధపరిచి ఉంచాలి. 3వదిగా అవకాశం ఉన్నప్పుడే దైవవాక్యాన్ని ప్రకటించాలి. దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించి ఆయన రాజ్యాన్ని మనం కట్టే వ్యక్తులుగా ఉండాలి.